హాయ్ గైస్, మేమైతే ఈరోజు ట్రిప్కి అయితే బయలుదేరిపోయాము. ఈ ట్రిప్లో ఖొసడా వాటర్ ఫాల్ అండ్ జిరోంగా బుద్ధిస్ట్ టెంపుల్ అయితే కవర్ చేస్తాం అనమాట. ఇంకా కుర్రోళ్ళంతా మంచి హుషారు మీద స్టార్ట్ అయితే అయిపోయాం. మిడిల్లో ఈ టిఫిన్ కొట్టు కనిపిస్తే ఆగి టిఫిన్ అయితే చేసాం. టిఫిన్ అయితే చాలా బాగుంది, కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది. టిఫిన్ అయిపోయాక మా కుర్రోళ్ళు టీ అయితే తాగుదామన్నారు, సో అది కూడా లేట్ చేయకుండా వేసేసాం. హిల్స్ ఎక్కినప్పుడు సీనరీ అయితే చాలా బాగుంది. అది చూసి ఎంజాయ్ చేసే లోపు నాకైతే వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా అలాంటి బాధ్యతలు ఉండే ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు అయితే మర్చిపోకండి. మేమైతే వాళ్ళు నివసించే ప్లేస్ కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా గేట్ ని చూడగానే అయితే జపాన్కి వచ్చినట్టు ఫీల్ అయితే వచ్చేసింది. ఇదే వాళ్ళ చర్చ్ అంట. టెన్త్ దగ్గర మన 7th సెన్స్ లో సూర్య ట్రైనింగ్ తీసుకున్నాడంట. ఇక్కడికి వచ్చాక మా వాడిని చూస్తే వాళ్ళలానే అనిపిస్తున్నాడు. ఆ తర్వాత బిర్యానీ పార్సల్ గురించి అయితే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఆర్డర్ వచ్చేలోపు టైం వేస్ట్ ఎందుకని షీట్ అయితే ఆర్డర్ పెట్టేసాము. ఇవ్వడమే లేటు గొయగబడి అయితే మింగేసాము. అండ్ ఫైనల్లీ ఖొసడా వాటర్ ఫాల్ కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎలా ఉందో. ఇది చూసాక కూడా ఎవడైనా దూక్కుండా ఉంటాడా? సో మేమైతే పైకి కష్టపడి అయితే ఎక్కేసాము. మేమైతే దూకి స్నానం అయితే చేసేసాము. మా బాడీలు చూసి తట్టుకోలేరని అవైతే పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయాక పొట్టలు లిప్పి బిర్యానీ అయితే అక్కడే వేసేసాము. కొంచెం మిగిలితే కుక్కకైతే వేసేసాము. ఆ తర్వాత కొంచెం అడవి మనుషుల్లాగా డాన్సులు వేసి అక్కడ నుంచి అయితే చెక్కేసాము. నెక్స్ట్ పార్ట్ 2 బ్లాగ్ లో అయితే బుద్ధిస్ట్ టెంపుల్ ని కవర్ చేసి చూపించేస్తాను అనమాట. సో డూ ఫాలో నౌ.